అయితే మీరు పోస్ట్ చేసారు కదా, అంటే తనకు ఫస్ట్ మెసేజ్ చేసారు అంటే డిలీట్ చేసి? సార్ యాక్చువల్లీ నేను మ్యారేజ్ తర్వాత మనం ఎంత బిజీగా ఉంటాం, 3-4 డేస్ షెడ్యూల్ మనది ఎట్లా బిజీగా టయర్డ్ అయిపోతాం. సో కొన్ని డేస్ 2-3 డేస్ తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే వరకు నాకు మా ఫ్రెండ్స్ రీల్స్ పంపించడం, లేదా అన్నోన్ పర్సన్స్ కూడా నా అకౌంట్కి పంపించడం. అసలు అంత ట్రెండ్ అయిందని నాకు అసలు లిటరల్గా నాకు అసలు తెలియదు సార్, సీరియస్గా నాకు అసలు తెలియదు. వీళ్ళందరూ వదిలేసినాం, ఎందుకంటే మనది ఎందుకు పోతుంది మనకేం తెలుసు, అంత పట్టించుకోలేదు నేను. తర్వాత వీళ్ళందరూ పంపించి అసలు ఇంత వైరల్ అవుతుందని కూడా నేను అసలు అనుకోలేదు. సరే ఒక విధంగా అయితే మంచి రీచ్ వెళ్ళింది, దానికి వీఆర్ హ్యాపీ. బట్ వీళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళ అకౌంట్స్లలో, పెట్టుకొని నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఒక గుడ్, ఇప్పుడు వాళ్ళ రీల్ ఎలా రీచ్ వెళ్తుంది కాబట్టి ఒక గుడ్గా పెట్టుకుంటే బాగుంటుంది. 1 కోటి రూపాయలు కట్నం, 2 లక్షలు కట్నం, అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అంటే, అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ అయితేనే 1 కోటి రూపాయలు కట్నం ఇస్తేనే ఇలాంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారా, లేకపోతే చేసుకోరా? అంటే ఇలా పర్సనాలిటీ ఉంటే అమ్మాయిలు అవ్వరా? అంటే కొంచెం వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా సార్ మాట్లాడడానికి. సరే వాళ్ళు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలని అనుకోవాలి కదా సార్.